హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోని ఈరోజు చేయబోతున్నా. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, వచ్చేసి ఏందంటే, చాలా మందికి ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, లేకపోతే కొంతమందికి లవర్స్ కూడా ఉంటారు గదా! సో, వాళ్ళందరికి ఉండే కామన్ ప్రాబ్లమ్ ఏందంటే, ఎప్పుడైనా సరే వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఏందంటే, నిన్నెక్కడికెళ్ళావు? ఈరోజు ఎక్కడికెళ్ళా? అని చెప్పేసి క్వెషన్ చేసినప్పుడు ఏందంటే, కొంతమంది ఎక్కడికెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. లేకపోతే ఎక్కడికెళ్ళలేదు, కాలేజ్‌కెళ్ళినా అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు గదా! సో, మనకలాంటప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఏందంటే, మనమేందంటే వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారన్న ప్రతి ఇన్ఫర్మేషన్‌ని మనమైతే చెక్ చేయొచ్చు. ఓకేనా? అది మన మొబైల్‌లో చెక్ చేయడం కుదరదు. ఎవరైతే ట్రావెల్ చేశారో వాళ్ళ మొబైల్ తీసుకొని మాత్రమే చెక్ చేయొచ్చు. ఓకేనా? దానికోసం ఎటువంటి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి వెబ్‌సైట్‌కెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్‌గా వాళ్ళ మొబైల్‌లోనే మనమైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకైతే చూడండి. సో, దానికోసం ఫ్రెండ్స్ మీరేం జేయాలంటే, వాళ్ళ మొబైల్ అయితే తీసేసుకొని, వాళ్ళ మొబైల్‌లో వచ్చేసి మనకు మ్యాప్స్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది గదా! మన గూగుల్ మ్యాప్స్ సంబంధించింది. అదైతే ఓపెన్ జేయండి. ఓకేనా? ఓపెన్ జేసిన తర్వాత పైన టాప్‌లో వచ్చేసి లోగో అయితే ఉంటుంది గదా! అది వాళ్ళకి సంబంధించిన లోగో అయితే ఉంటుంది. ఆ లోగో మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకు థర్డ్ ఆప్షన్‌లో యువర్ టైమ్‌లైన్ అని జెప్పేసి అయితే ఉంటుంది. ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే ఏందంటే, టుడే అని జెప్పేసి అయితే ఉంది గదా! ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే, పైన మనకు ఇయర్ ఉంటుంది, డేట్ ఉంటుంది, మంత్ అయితే ఉంటుంది కదా! సో, మీకు ఏ ఇయర్‌ది కావాలి, ఏ డేట్‌ది కావాలి, ఏ మంత్‌ది కావాలని చెప్పేసి క్లారిటీగా అయితే అసైన్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం సింపుల్‌గా ఏందంటే, ఒక్క ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ అంతా కూడా చూపిస్తుంది. అంటే నువ్వెక్కడ స్టార్ట్ అయ్యావు, ఎక్కడికెళ్ళావు, ఎక్కడెక్కడ ఆగావు, దేని మీద ఎళ్ళావు, అంటే బైక్ మీద ఎళ్ళావా, లేకపోతే కార్‌లో వెళ్ళావా అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించిన మ్యాప్ కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఏ రూట్‌లో వెళ్ళావని జెప్పేసి కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఈడేందంటే ఇప్పుడు ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా! ఈ లొకేషన్స్ అన్నీ కూడా గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యుండాలి. ఓకేనా? విలేజెస్ అంటే ఆల్‌మోస్ట్ అన్నీ కూడా రిజిస్టర్ అయ్యుంటాయి. లేదు ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ అనుకోండి, అది రిజిస్టర్ అయ్యుండాలి. లేదంటే దాని పక్కన ఏదైనా నియర్ బైలో వేరే ప్లేస్ అని ఉంటే ఆ ప్లేస్‌ని కూడా చూపిస్తూ ఉంటుంది. బట్ మనకి ఎగ్జాక్ట్‌లీ కావాల్సిందేంది? ట్రావెల్ చేశారా లేదా? ట్రావెల్ చేస్తే ఎక్కడ ట్రావెల్ చేశారు? ఇప్పుడు ఏదైనా స్పెసిఫిక్ ప్లేస్ అనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ లొకేషన్‌కి ట్రావెల్ చేశారని అర్థమైపోతుంది కాబట్టి, సో, అవన్నీ కూడా క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, నాకు సంబంధించిన కొన్ని డేట్స్ అయితే నేను సెట్ చేసుకొని చూపిస్తాను. నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా అని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు, కొన్ని టైమ్స్‌లో హాస్పిటల్‌కెళ్ళాను. కొన్ని టైమ్స్‌లో వేరే వేరే లొకేషన్‌కెళ్ళాను. అండ్ అంతే కాకుండా అలా నేను బైక్ మీద ఎళ్ళినట్టు బైక్ సింబల్ కూడా చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కార్‌లో వెళ్ళినప్పుడు కార్ సింబల్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇది చాలా మందికి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నా. సో, కొన్ని సిట్యుయేషన్‌లో ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా దీన్నైతే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒకవేళ యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తేనే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, దయచేసి వీలంత మందికి షేర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి.